కాకినాడ జిల్లా పిఠాపురం మండలం స్థానిక గ్రాండ్ గోకులం హోటల్లో నాగేంద్రబాబు సమక్షంలో జనసేన కండవ కప్పుకున్న మాజీ పాదగయ క్షేత్రం ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ వైసీపీ కౌన్సిలర్ల ఆధిపత్యం వల్లే తాను పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని, కౌన్సిలర్ల తీరుపై వంగ గీతాకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వార్డుల్లో కౌన్సిలర్లు ఆధిపత్యం వల్ల పార్టీకి పనిచేసిన నాలాంటి సీనియర్ నాయకులకు ఇబ్బంది తలెత్తుతుంది. మమ్మల్ని పురుగు కన్నా హీనంగా చూస్తున్నారన్నారు. పిఠాపురాన్ని 500 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు చాలా సంతోషపడి నాగబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాను. నా ఎదుగుదలకు కారణమైన వైసీపీని వీడడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ పార్టీ మారడం తప్పలేదు. వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తగా కష్టపడి పార్టీకి సేవ చేశాను. వైసీపీ కౌన్సిలర్ల తీరుపై పరిశీలకులు ఉన్న షేక్ బాబ్జాలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. మా వార్డు కౌన్సిలర్ల రాక్షస పాలన భరించలేక ఈరోజు పార్టీని వీడుతున్నానని, గతంలో ఎలక్షన్ చేసిన విధంగా చేసి ఉంటే వంగగీత గెలిచేదని, వాళ్ళు చేసిన పొరపాటు వల్లే ఈరోజు జనసేన పిఠాపురంలో విజయం సాధించిపోతుంది అన్నారు. పిఠాపురం పట్టణం, పిఠాపురం మున్సిపాలిటీలో ఈ పిఠాపురం టౌన్లో ఈ కౌన్సిలర్ల ఈ అరాచకానికి వ్యతిరేకంగా నేను గలమెత్తడం జరిగింది. దీని మీద గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు పోటీ చేసిన వంగగీత విశ్వనాథ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఏదో చేస్తున్నారు, కానీ అది ఏం లేదు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకుని బయటకు వచ్చి ఆ ఎజెండానే బయట అమలు చేస్తున్నారు తప్ప ఆ వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరైనా పట్టించుకుంటలేదు. మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తున్నారు. మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా మమ్మల్ని చూస్తలేదు వాళ్ళు. దానికి నిరసనగానే నేను ఈరోజు పార్టీలోంచి బయట రావడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీ కింద ఒక 500 కోట్లతో డెవలప్ చేస్తానని ఏదైతే చెప్పారో, నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా, నేను ఒక టెంపుల్ చైర్మన్గా అది నాకు బాగా నచ్చి నేను దానికి ఆకర్షితుని ఇవాళ నాగబాబు గారి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా నా ఎదుగుదలకి కారణమైన వైసీపీ పార్టీని వేయడం కూడా ఒక రకంగా నాకు బాధగానే ఉంది. మా గురువు, మా దైవమైనటువంటి పెండెం దొరబాబు గారు నా మీద చాలా ఒత్తిడి తేవడం కూడా జరిగింది వెళ్ళొద్దని. కాకపోతే నాకు జరిగిన ఈ అన్యాయానికి, నాకు జరిగిన ఈ అవమానానికి నేను కలత చెంది మా గురువు గారిని కూడా కాదని ఇవాళ బయటికి రావడం జరిగింది. నన్ను దొరబాబు గారు క్షమించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను గతంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి పార్టీకి సేవ చేశానండి. కాకపోతే విపరీతమైన ఈ కౌన్సిల్ యొక్క జోక్యం వల్ల, అది కాక మా వీధిలో ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళ రాక్షస పాలన భరించలేక, వాళ్ళ టార్చర్ భరించలేక నేను ఇవాళ మా బంధువులతో అందరితో కలిసి చెప్పి బయటకు రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పైన అధిష్టానం పార్టీకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే మన పార్టీ వైసీపీ పార్టీ అబ్జర్వర్ ఉన్నారో షేక్ బాబ్జాన్ గారు, దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు.